అందరికీ నమస్కారం. మనం ఈరోజు బోయవాడు మూఢభక్తి అనే కథను తెలుసుకుందాం. పూర్వం వెంకటాచల అడవులు యందు పసుపు అనే బోయవాడు అతని భార్య చిత్రావతి నివసిస్తూ ఉండేవారు. వీరు అడవికెళ్ళి దుంపలు అలాగే వెదురు బియ్యం తీసుకొచ్చి శుచిగా వండి శుభ్రం చేసి ఒక బండరాయి ముందు నైవేద్యంగా ఉంచి ఆ బండరాయినే వెంకటేశ్వర స్వామిగా భావించి వాళ్ళు ఆ ఆహారాన్ని తీసుకునేవారు. ఇదే విధంగా కొంతకాలం జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరికి ఒక పుత్రుడు పుట్టాడు. అతని పేరు సువీరుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. తండ్రి కంటే సువీరుడికి చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండేటి. ఒకరోజు తండ్రి అడవికెళ్ళి ఇంకా తిరిగి రాకపోయేసరికి ఆకలేస్తుందని స్వామివారికి ఆకలేస్తుందనే తపనతో సువీరుడు వేటకు వెళ్లి ఒక కుందేలుని తీసుకొచ్చి తల్లికిచ్చి ఆ కుందేలు కూరని శుచిగా వండించి ఆ బండరాయి ముందు ఉంచాడు. ఆ సమయంలో తండ్రి వచ్చి అది చూసి సూర్యుడిని నరకబోయాడు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, పసుపు, నీకన్నా నీ కొడుకుకి భక్తి ఎక్కువగా ఉంది, నాకు భక్తి ప్రధానమే కానీ నైవేద్యం ప్రధానం కాదని చెప్పి వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం భక్తిగా ఉండి మనస్ఫూర్తిగా మనం స్వామికి కొబ్బరి చిప్ప అయినా సరే పెట్టినా గానీ ఆయన మనస్ఫూర్తిగా తీసుకుంటాడు. అంతేగాని భక్తి ప్రధానమే కానీ నైవేద్యం ప్రధానం కాదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం.